ఇగో 3 ఏళ్ళైన చర్యలేవి బీఆర్ఎస్ నేతల వికృత క్రీడ ఎస్సీ హాస్టల్ వేదికగా కామవంచ అమ్మాయిల శీలానికి వెలకట్టిన వైనం స్టింగ్ ఆపరేషన్తో బట్టబయలు తప్పించుకున్న బీఆర్ఎస్ నేత కొత్త ప్రభుత్వంలో న్యాయం జరిగేనా ఇక దీనిపైన సమాధానం చెప్పు కేటీఆర్. నువ్వేదో 32 యూట్యూబ్ ఛానల్ వాటి గురించి మాట్లాడుతున్నావు కదా, నీ సొంత నియోజకవర్గంలో జరిగినటువంటి అన్యాయం ఇది. నువ్వు ఎట్లాగో అప్పుడు నువ్వు మంత్రిగా ఉండి బయటికి రావద్దని చెప్పేసి తొక్కిపెట్టినావు. ఇలాంటి నీచమైన పనులు చేసినావు. ఒక అమ్మాయి పైన అత్యాచారం చేసినట్టు కూడా నువ్వు ఈరోజు దాచిపెట్టినావంటే నువ్వెంత వేస్ట్ గాడి అర్థమవుతుంది. నువ్వు అసలు నాయకుడివా? నువ్వు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్వా? గతంలో నువ్వు మంత్రివా? సిగ్గుండాలి కొంచెమైనా. సిరిసిల్ల బీఆర్ఎస్ నేతల కామవాంచకు హాస్టల్ విద్యార్థులు బలైన ఘటన జరిగి 3 ఏళ్ళు అవుతుంది. అయినా కేసులో పురోగతి లేదు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నేరేళ్ల ఘటన గుర్తు చేసిన దరిమిలా సిరిసిల్ల ఘటన తెర మీదకి వచ్చింది. సిరిసిల్లను ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంలో విద్యార్థులతో బీఆర్ఎస్ నేతలు చేసిన వికృత చేష్టలు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా బట్టబయలు చేసింది. ఇప్పుడు ఆ కేసు ఏమైంది? కేసుపై సమగ్ర విచారణ జరిగిందా? పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారా? కేసులో నుంచి ఆ కీలక నేతలు తప్పించుకున్నారా? కేసుపై ఆ కొత్త ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది? బాధితులకు న్యాయం జరుగుతుందా అన్న చర్చ జరుగుతుంది. అసలేం జరిగింది ఒకసారి చూద్దాం. 2020 సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ సమీపంలో ఉన్న ఎస్సీ వసతి గృహంలో విద్యార్థులపై ఒక కామాంధుడి కన్ను పడింది. బీఆర్ఎస్ నేత ముఖ్యంగా కేటీఆర్ సమీప బంధువు అనుచరుడు హాస్టల్ మెస్ ఇన్ఛార్జిగా ఓ మహిళ మెస్ వర్కర్గా పనిచేశారు. సదరు నేత వసతి గృహంలోని విద్యార్థులతో తరచూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. హాస్టల్లోని అమ్మాయిలను బీఆర్ఎస్ కీలక నేతలకు ఎరలా వేయడానికి ప్రయత్నాలు చేసేవాడు. ఒక్క రాత్రి నేతల కామాంచ తీర్చడానికి 1000 రూపాయల వెలకట్టి లైంగికంగా వేధించాడు. ఎట్టకేలకు హాస్టల్లో జరుగుతున్న వికృత కాండ బయటపడింది. ఆందోళనలతో రగిలిన సిరిసిల్ల గతంలో జరిగింది. ఇది మన నేరేళ్ల ఘటన కావచ్చు, లేదంటే ఈ కామవాంఛ సంబంధించిన ఎస్సీ బాలికలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఆయన అనుచరుడు ఎవరు ఉన్నారో ఆయన కూడా ఒక మైనర్ బాలిక పైన చేసినటువంటి ఆ వికృత చేష్ట కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నిటిపైన మాట్లాడే దమ్ము లేదు కేటీఆర్కి. కానీ ఈరోజు 32 యూట్యూబ్ ఛానల్ కూడా ఆ కాంగ్రెస్ పైన విషయం చెప్పుకుంటే ప్రయత్నిస్తాను. ఈ సొంత నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి వస్తే కనీసం స్పందించినటువంటి చేత కానీ దద్దమ్మ ఈడియట్ ఏదో నువ్వు నిన్నేమన్నా తప్పులేదు వాస్తవంగా చెప్పాలంటే. దళిత గిరిజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంక్షేమ సంఘాలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన దిగాయి. అప్పటి ఎస్పీ రాహుల్ హెగ్డే హాస్టల్ వాటి ఫిర్యాదు మేరకు హాస్టల్ మెస్ ఇన్ఛార్జ్ మెస్ వర్గపై కేసు నమోదు చేసి మెస్ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ నేతలు రిమాండ్కి పంపారు. జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పార్టీ సభ్యత్వం రద్దు చేశారు. కీలక నేతలపై చర్యలేవి. ఘటనలో ప్రధాన నిందితులతో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలకు భాగస్వామ్యం ఉందని ఆరోపణలు వచ్చాయి. కేటీఆర్ సమీప బంధువు ఓ రాష్ట్ర నేత కోసమే ఈ తతంగం అంతా జరిగిందని వార్తలు వినిపించాయి. కేటీఆర్ అంటూ కేసు నుంచి తప్పించుకున్నారని ఆరోపణలు వినిపించాయి. అప్పటి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్తో పాటు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు హాస్టల్ను సందర్శించి ప్రభుత్వ తీరును ఖండించారు. కేటీఆర్ సైతం హాస్టల్ విజిట్ చేసి విద్యార్థులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఏమైంది మరి ఆ న్యాయం? ఖచ్చితంగా కేకే మహేందర్ రెడ్డి గారు మీరు ఈ ఇష్యూని మళ్ళీ టేకప్ చేయాలి. టేకప్ చేసి ఖచ్చితంగా ఆ నిందితులకు ఈరోజు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఆ పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నేనైతే కోరుతా ఉన్నాను మిత్రులారా.